హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇవాళ కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ జ్యువెలర్స్లో ఉన్నాను. మరి ఇవాళ అదిరిపోయే నెక్ సెట్ పీసులు సరికొత్త కలెక్షన్లో తీసుకొచ్చేసాను. వాటిని చూసేసేయండి. చందన బ్రదర్స్లో మరో యాంటిక్ డిజైన్ చూస్తున్నామండి. టోటల్గా నక్షి వర్క్తో వచ్చేసింది ఇదంతా కూడాను. ఇప్పటి వరకు గోల్డ్లో చూసాం కదా, చాలామంది నక్షిలో కూడా అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నెక్ వరకు చాలా అందంగా వచ్చే ఈ డిజైన్ డీటెయిలింగ్ ఒకసారి చూసేద్దాం. పైన వచ్చేసరికి స్టార్టింగ్ బేస్ అనేది లక్ష్మీదేవి పెండెంట్ తీసుకున్నాము. అగైన్ మనకి వచ్చేసరికి ఈ విధంగా ఎంబ్రాయిడ్ తీసుకున్నాము. ఎంబ్రాయిడ్ పైన కూడాను చాలా డీటెయిలింగ్ కార్వింగ్ అనేది డిజైన్ చేసాము. అగైన్ మనకి పీకాక్ వచ్చేసింది. పీకాక్ పైన కూడాను మనకి డీటెయిలింగ్ అంతా కూడా చాలా షార్ప్ అండ్ క్లీన్ అండ్ నీట్గా కనిపిస్తుంది. అగైన్ ఆఫ్ డిజైన్ ఒకటి తీసుకున్నాము. మళ్ళీ వచ్చేసరికి పీకాక్స్ అనేది యాడ్ చేసామండి. ఈ ఏదైతే 3 పీకాక్స్ వచ్చాయో 3 పీకాక్స్ కూడాను కింద వచ్చేసరికి రూబీ, పైన వచ్చేసరికి ఎంబ్రాయిడ్ ఇచ్చేసాము. దానిపైన ఈ విధంగా మనకి మోతీ వర్క్తో విత్ గోల్డ్ క్యాప్తో వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ డీటెయిలింగ్ చూస్తే ఏదైతే ఫైనల్ హమ్స్ వచ్చిందో ఈ హమ్స్కి కింద ఈ విధంగా రూబీతో ఒక లీఫీ థీమ్ అనేది యాడ్ చేసామండి. అండ్ మిడిల్ పెండెంట్ చూసుకుంటే పైనుంచి కింద వరకు కూడాను పెండెంట్ అనేది చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందండి. అంతా కూడాను యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు. నక్షి వర్క్తో రావడం వల్ల ఇంకా బాగా హైలైట్ అని చెప్పాలి. హంస వచ్చింది కదా, దీని హంస పైన ఇప్పటి వరకు రూబీ ఎంబ్రాయిడ్ చూసాం కదా, ఇక్కడ చక్కగా చిన్న మోతీస్ యాడ్ చేసామండి ఎంబోజ్ అయ్యే విధంగా. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మోతీస్ చూసారా, చక్కగా మనకి మూవబుల్ కూడా అవుతున్నాయి. ఇవి మోతీస్. లక్ష్మీదేవి పెండెంట్కి కూడాను అంతే చక్కగా కార్వింగ్ డీటెయిలింగ్ వర్క్ అనేది చాలా హైలైట్గా ఇచ్చాము. ఈ విధంగా వచ్చేస్తుంది రెండు వైపులా. కింద వచ్చేసరికి ఎంబ్రాయిడ్, మోతీ వర్క్ విత్ పోల్ వర్క్ ఈ విధంగా వచ్చేసింది. చూసారు కదా, రూబీ, ఎంబ్రాయిడ్, మోతీస్ చాలా చక్కగా అనిపిస్తుందండి. ఇంత అందంగా ఉండే దీని నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 29 గ్రామ్స్లో. ఇంత అందంగా ఉండి ఈ నక్షి వర్క్ వచ్చేసరికి మనకి ఓన్లీ 29 గ్రామ్స్లో వచ్చేస్తుంది. చందన బ్రదర్స్ జ్యువెలరీలో మరో అందమైన యాంటిక్ నెక్ పీస్ చూస్తున్నామండి. టోటల్గా ఈ విధంగా నక్షితో డిజైన్ చేసాము. ఈ నక్షి డిజైన్ అనేది చాలా హైలైట్ అని చెప్పొచ్చు. నెక్ వరకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. డీటెయిలింగ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసరికి గోల్డ్ నక్షి థీమ్లో ఈ విధంగా ఎస్ థీమ్తో డిజైన్ చేసాము. దానిపైన కూడాను డీటెయిలింగ్ అంతా అబ్జర్వ్ చేయొచ్చు. అగైన్ సెకండ్ వన్ ఫ్లవర్ మోటివ్ చూసారు కదా, ఈ విధంగా ఫ్లవర్ అనేది చాలా డీటెయిలింగ్గా లైన్స్ లాగా ఇచ్చేస్తూ ఈ విధంగా క్రియేట్ చేసాము. అగైన్ ఇంకొక ఫ్లవర్ మోటివ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మళ్ళీ లక్ష్మీదేవి పెండెంట్ అనేది ఎంబోజ్ అయ్యే విధంగా వస్తుంది. సెకండ్ వైపు కూడా ఈ విధంగా డిజైన్ చేసాము. ఇందులో రూబీ, ఎమరాల్డ్తో పాటు అదనంగా మనం ఇప్పటివరకు కొరల్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి. ఇప్పటివరకు నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడాను రూబీ, ఎమరాల్డ్, అలానే మనకి స్టోన్ వర్క్, సీజెట్స్ ఉంది, అలానే మోతీ ఉంది. కానీ కొరల్ అనేది ఈ మెయిన్ ఈ డిజైన్లో ఎలివేట్ చేయడం వల్ల చాలా చక్కగా అనిపిస్తుందండి. ప్యూర్ యాంటిక్ డిజైన్లో కనిపించే చాలా అందమైన ఈ నెక్ సెట్ని అసలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా హాఫ్ మూన్ లాగా ఇచ్చేస్తూ దానికి పర్ల్ డిజైన్ అలానే రూబీతో చక్కగా డిజైన్ చేసామండి. మనకి ఇటువైపు ఏదైతే డిజైన్ వస్తుందో సేమ్ అదే డిజైన్ సెకండ్ వైపు కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది. దీని నెట్ వెయిట్ వచ్చేసరికి చాలా తక్కువలో ఉంది. ఓన్లీ 26 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సో చూసారా, గ్రాండ్గా కనిపిస్తుంది. యూనిక్ పీస్ ఉంది. చాలా డీటెయిలింగ్ అంతా నీట్గా ఉంది. కానీ వెయిట్ వచ్చేసరికి 26 గ్రామ్స్లో వచ్చేస్తుంది. చందన బ్రదర్స్ జ్యువెలర్స్లో మరో యాంటిక్ పీస్ చూస్తున్నామండి. నెక్ సెట్ అంతా కూడాను మనకి ఈ విధంగా నక్షి వర్క్తో డిజైన్ చేసాము. స్టార్టింగ్ ఒక లీఫీ డిజైన్ అనేది ఒక స్టార్టింగ్ తీసుకున్నాము. దాని తర్వాత ఒక హంసల థీమ్, దాని తర్వాత మనకి అమ్మవారు ప్రతిమ వచ్చేస్తుంది. అగైన్ మనకి ఈ విధంగా ఎమరాల్డ్తో ఒక స్టోన్ వర్క్ యాడ్ చేసాము. దాని కింద వచ్చేసరికి రూబీ స్టోన్ యాడ్ చేసామండి. ఇక్కడ 2 అమ్మవారి ప్రతిమ వచ్చింది కదా, దాని తర్వాత కంటిన్యూగా 4 అమ్మవార్లు ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా మనం ఎమరాల్డ్ పైన ఈ విధంగా మోతీ వర్క్ అనేది యాడ్ చేసాము. అగైన్ ఇటువైపు కూడాను మనకి లాస్ట్ అమ్మవారికి ఈ విధంగా ఎమరాల్డ్ పైన పర్ల్స్ డిజైన్ అనేది యాడ్ చేసాము. మెయిన్గా వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా అమ్మవారి ప్రతిమ ఎంబోజ్ అయ్యే విధంగా ఇచ్చాము. కింద వచ్చేసరికి యాస్టీస్ మనకి ఏదైతే ఇక్కడ రూబీ వచ్చిందో అదే రూబీ థీమ్ అనేది ఇక్కడ ఏదైతే ఎమరాల్డ్ వచ్చిందో అదే ఎమరాల్డ్ థీమ్ పైన ఈ విధంగా మోతీ వర్క్ అనేది యాడ్ చేస్తూ చక్కగా ఎలివేట్ చేసామండి. చాలా యూనిక్గా ఉంది. ఏదైతే ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందో అదే ఎమరాల్డ్ అనేది రెండు వైపులా రావడం వల్ల మనకి అక్కడక్కడ స్టోన్ వర్క్ రావడం వల్ల
చక్కనైన లుక్ అనేది దీనికి ఎలివేట్ అయిందండి. చాలా 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 బాగుంది. దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 26 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సో చూసారా, మనకి ఇక్కడ అంతా కూడా బ్రాడ్గా కనిపిస్తున్నాయి, యూనిక్ పీస్ కనిపిస్తున్నాయి, కానీ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ రీజనబుల్ ప్రైస్లో మనకి బడ్జెట్ తగ్గట్టుగానే మన బడ్జెట్లోనే ఉన్నాయండి. ఓన్లీ 26 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. అసలు మిస్ చేసుకోవద్దు. ఒకసారి దగ్గర ఉంటే చంద్ర బ్రదర్స్ జ్యువెలర్స్కు విజిట్ చేయండి. ప్రీషియా వర్క్లో మరో అందమైన నెక్ పీస్ చూస్తున్నాము. దీనిపైన కూడా మనకి స్టార్టింగ్ ఒక లక్ష్మీదేవి అమ్మవారు అనేది 2 లైన్స్లో ఇచ్చేసాము. బ్యాక్ వచ్చేసరికి ఒక చైన్ వచ్చింది, బ్రాడ్ చైన్. అగైన్ మనకి అమ్మవార్లు కింద వచ్చేసరికి హాఫ్ మూన్ లాగా మ్యాంగో మోటివ్ డిజైన్ అనేది ఈ విధంగా ఎలివేట్ చేసామండి. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారికి మనకి ఇక్కడ హాఫ్ మూన్ చేసాము, ఇక్కడ మ్యాంగో డిజైన్ చేసాము. చాలా యూనిక్గా ఉంది పీస్ అంతా కూడాను. అండ్ ఈ రెండింటికి మధ్య వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చేసాము. చుట్టువైపులో కూడాను సీజర్ స్టోన్ అండ్ పైన కూడాను మనకి సీజర్ స్టోన్తో ఎలివేట్ చేసాము. కింద వచ్చేసరికి గోల్డ్ మోటివ్స్ బాల్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసాము. మిడిల్ పెండెంట్ అంతా కూడాను సూపర్గా క్రియేట్ అయిందండి. ఎంబాయిజ్ అయ్యే విధంగా మనకి అమ్మవారు వచ్చేస్తుంది, దానిపైన కిరీటంలాగా వచ్చి దానిపైన రూబీ వస్తుంది, సెంటర్లో ఎమరాల్డ్ వచ్చేస్తుంది. అగైన్ కింద కూడాను మనకి స్టోన్ వర్క్ అనేది రూబీ ఎమరాల్డ్తో యాడ్ చేసాము. మనకి అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్లో కనిపించే లుక్ మాత్రం అదిరిపోయింది. రీజనబుల్ వెయిట్లోనే మనకి కూడా ఉందండి. ఇది మనకి చాలా తక్కువ వెయిట్ నిజంగా చెప్తే నమ్మరేమో. ఓన్లీ 21 గ్రామ్స్లో ఇంత అందమైన నెక్ పీస్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు. ఓన్లీ చంద్ర బ్రదర్స్ జ్యువెలర్స్లో మాత్రమే. అది కూడా కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న చంద్ర బ్రదర్స్ జ్యువెలర్స్లో ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చంద్ర బ్రదర్స్ నెక్ సెట్లో ఇది అందమైన డిజైన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు లక్ష్మీదేవి పెండెంట్తో డిజైన్ చూసాము కదా ప్రీషియా వర్క్లో. ఇక్కడ మనకి లక్ష్మీదేవి పెండెంట్ లేకుండా మిడిల్ అంతా కూడాను యూనిక్ డిజైన్తో డిజైన్ చేయబడిన ప్రీషియా వర్క్ గోల్డ్ నెక్ పీస్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ చేసాము. స్టార్టింగ్ వచ్చేసరికి ఒక చైన్ మోడల్లో తీసుకున్నాము. రెండు వైపులో కూడాను బాల్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసామండి. అగైన్ మనకు వచ్చేసరికి ఒక రుబీ తీసుకున్నాము. రుబీ చుట్టూ కూడాను ఈ విధంగా సీజెడ్ వర్క్ అనేది యాడ్ చేసాము. ఇక్కడ సీజెడ్ రూబీ ఎమరాల్డ్తో విత్ గోల్డ్ డిజైన్తో చాలా యూనిక్గా ఉంది పీస్ అంతా కూడాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏదైతే మిడిల్ పార్ట్ అంతా తీసుకున్నామో ఇక 3 లేయర్స్ లాగా కనిపిస్తుందండి. ఒకటి పై లేయర్ అంతా కూడాను ఇక ఆల్టర్నేట్గా రూబీ ఎమరాల్డ్ ఇచ్చేసాము. మిడిల్ అంతా కూడాను ఈ విధంగా ఒక ఎంబోస్ ఫ్లవర్ ఇచ్చేస్తూ దాని మిడిల్లో ఒక సీజెడ్ పీస్ ఇచ్చేసాము. కింద వచ్చేసరికి ఒక చైన్ మోడల్ వచ్చింది. దానికి అటాచ్గా ఒక లీఫీ మోడల్ థీమ్ అనేది యాడ్ చేస్తూ గోల్డ్ బాల్స్ అనేది రెండు వైపులో కూడాను కంటిన్యూగా వచ్చేస్తుంది. అండ్ మిడిల్ అంతా కూడాను మనకి ఈ విధంగా మనం గోల్డ్ మోటివ్స్ వద్దు అనుకుంటున్నారు అనుకుంటే ఇలాంటి పీస్ చూస్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. దీనిపైన ఒక ఫ్లవర్ థీమ్ వచ్చేస్తుంది. పైన రూబీ ఎమరాల్డ్ ఫ్లవర్ థీమ్ అనేది కంటిన్యూగా వచ్చేస్తుంది. అగైన్ కింద వచ్చేసరికి గోల్డ్ బాల్స్తో డిజైన్ చేసామండి. చాలా అందంగా ఉంది. రెగ్యులర్గా కాకుండా యూనిక్ పీస్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటిని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి 21 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సో చూసారు కదండి, నేను చూపించే జ్యువెలరీ కలెక్షన్ చాలా 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 బాగుంది కదా. మరి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేయండి. ఆ కాల్లో మీరు హ్యాపీగా వాట్సాప్ కాల్ చేసి మీకు నచ్చే కలెక్షన్ చూసి మరీ చూస్ చేసుకోవచ్చండి. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దానిపైన మీకు నచ్చే కలెక్షన్ చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. ఒకసారి దగ్గరుంటే కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న చంద్ర బ్రదర్స్ని విజిట్ చేయండి.